దయచేసి ఈ యొక్క ప్రార్థన కూడి వచ్చిన వారందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ బుధవారపు ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. వేల్పులలో బహుఘనుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పూజ్యనీయుడా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఈ రాత్రి జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు దీవెనకరంగా జరిగిస్తున్నందుకే స్తోత్రం 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 స్తోత్రం. కూడి వచ్చిన వారిని లైవ్లో వీక్షిస్తున్న వారందరిని బట్టి మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఈ కోడికలో పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఈ రాత్రి చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. మా విన్నపాలన్నిటి విషయమై ప్రభా నీ బలమైన బాహువు చాపి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు ఈ రాత్రి జరిగిస్తున్నందుకై దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మా మధ్యలోనికి దిగిరాబోతున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి నిశ్చయముగా సేవకుని నిలబెట్టి బలపరచి వాడుకొనబోతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. నీవు మాట్లాడలై ఉన్నటువంటి ప్రభా నీ ఉద్దేశములన్నిటి కొరకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రజలను మీరు బలపరచబోతున్నటువంటి మీ మాటల కొరకై దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశీర్వాదకరమైన నీ వాక్కుని విడుదల చేస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్రిత్వమైన త్రియేక దైవమా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి మీకు వందనాలయ్యా. ఈ రాత్రి వేళ ఈ రీతిగా ప్రభువా నీ సన్నిధిలో మేమందరము కొడుకుని బుధవారపు ప్రార్థన కోడికలో మీ నామమును ఘనపరచుటకు మీరు ఇచ్చి నీ కృప కొరకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి ఈ రాత్రి నీ సన్నిధిలో చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోనండి నాయన. నిశ్చయముగా మా పాటల ద్వారా మీ నామమునికి మహిమ తెచ్చుకోనండి. పాడుతున్న ప్రతి వారిని బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి అయా నీ కృప చేత నింపి నీ నామ మహిమ నిమిత్తం వాడుకోనండి ప్రభువా. ఈ రాత్రి అనేక విషయముల కొరకు మీ సన్నిధులు మేమందరము కలిసి ఐక్యపడి ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించు దైవమా మీరు మా మధ్యలోనికి దిగిరమ్మని వేడుకుంటున్నాం. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క విన్నపం తండ్రి ధూపం వలె మీ సన్నిధికి చేర్చుకోనండి. మా ప్రతి విన్నపానికి మానక మీరు చెవియొగ్గి ఆలకించి అంగీకరించి ఆమేనని పలకమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధిలో మేమందరము నీ నామమును ఆరాధించుటకు కృప దయచేయండి. నీ ఉన్నత నామమును శక్తి కలిగిన నామమును మేమందరము ఘనపరుస్తూ ఉండగా ఆత్మ ప్రత్యక్షత మాకు కలుగునుగాక. అగ్ని చేత ఒక్కొక్కరు తాకబడుదురుగాక. పరిశుద్ధాత్ముడా మీ కార్యములు నూతన పరచండి అయ్యా. మీ సేవకుని బలపరచండి. ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో దాసుని నిలబెట్టి ప్రతి వారితో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రజలకు లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ దీవెనకరమైన శుభకరమైన వాక్కు, ఆశీర్వాదకరమైన నీ జీవపు ఓట మీ సేవకుల నోటు నుంచి మీరు పంపండి ప్రభువా. ఒక్కొక్క మాట ఒక్కొక్కరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఒక్కొక్క మాట ప్రభా విడుదలవుతుండగా ప్రజలు ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా మేలు అనుభవించాలి ప్రభా. శారీరకమైన దీవెనలు పొందుకునగలగాలి. ఆ రీతిగా మీ దాసుని నిలబెట్టి బలమైన వాక్కును విడుదల చేసి మహిమ తెచ్చుకొనమని జరుగుతున్న లైవ్ కార్యక్రమం అంతటి మూలముగా మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు
నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నీ పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పక్షులను నిత్యము పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు
తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివే నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివే నా శాలేము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. హల్లెలూయా. ఇంతవరకు పాటలు పాడుకుని దేవుని మహింపరచు. మీ సమయంలో కూడి వచ్చిన వారందరూ, అలాగే లైవ్లో ఉన్న వారు కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని ప్రార్థన విషయాల కొరకు మనందరం కలిసి ఐక్యపడి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఈ నెలంతా దేవుని కృప మనలో మన కుటుంబాలను ఆవరించినట్లుగా, కృప చేత కుటుంబాలన్నీ కూడా నడిపించబడినట్లు, అలాగే సంఘం సేవకులు పరిచర్య అంతా కూడా కృపతో నింపబడినట్లుగా దేవుని ఉచితమైన కృప కొరకు మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములనైనా. గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ మీరు కంచి వేసి కాపాడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. ఈ సమయంలో మీ ఉచితమైన కృప కొరకు మేము ప్రార్థన చేసుకుని చుండగా, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప, మీకును చూపిన వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడా, అట్టి వాగ్దానము మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘాల పట్ల, సేవకుల పట్ల, పరిచర్య పట్ల, ప్రతి వారి పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రం యేసయ్య. ప్రాముఖ్యంగా విశ్వాసుల కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉండగా, వారు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, సమస్త చేతు పనులు కూడా మీ కృపతో వారిని దీవించి మీరు ఆశీర్వదించిన ప్రభా. ఒక్కొక్కరుగా మీరు దీవించి వారి కష్టచితో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. అదేవిధంగా చదువుకున్న వాళ్ళ కొరకునైనా, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళ కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరి పట్ల మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ మాసం అంతా జరగబోతున్న ప్రతి ఆరాధనలు, కూడుకులు, సభలు కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా దీవెనకరంగా, ఆశుద్ధకరంగా జరిపించి మీ నామానికి మేము చేర్చుకున్న ప్రభా. ప్రతి కార్యక్రమాలు మీ కృప తోడుగా ఉంచిన ప్రభా. చక్కటి వాతావరణం మీరు అనుకూలపరిచిన ప్రభా. యేసయ్య తండ్రి, ప్రతి కార్యక్రమాలు దైవజనుని బలపరిచి, సేవకులను అభిషేకించి యేసయ్య విస్తారమైన ప్రజలు మీ కృప చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా కార్యం చేస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రం యేసయ్య. తండ్రి, మీ ఉచితమైన కృప దైవజనుల పట్ల మీరు కృప చూపండి ప్రభా. సేవకుల పట్ల మీ కృప చూపండి ప్రభా. సంఘాల పట్ల, పరిచయ పట్ల మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కృప లేకపోతే మేము బ్రతకలేం, మీ కృప లేకపోతే మేము జీవించలేం ప్రభా. మేము బ్రతికినంతకాలం మీ కృప, మీ దీవెన, మీకు ఆశీర్వాదం సమృద్ధిగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు విని ఆలకించి ప్రతి వారి పట్ల ఉచితమైన కృప మీరు చూపుతున్నందుకు ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థనను ఆలకించి ఆయన ఉచితమైన కృపతో నింపి నడిపిస్తున్నందుకే స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన చేద్దాం. అనేక మంది భయంకరమైనటువంటి రోగాల చేత బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వ్యాధిగ్రస్తులు ఎవరున్నప్పటికీ దేవుడు వారికి స్వస్థతనిచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం ఇచ్చేట్లుగా హాస్పిటల్స్లో ఉన్నవారు, వెంటిలేటర్స్ మీద ఉన్నవారు, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ రోగముతో బాధపడుతున్న ప్రతి రోగి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య స్తోత్ర. గడిచిన కాలమంతా కాపాడినారు ప్రభా.
ఇదిగో సమయంలో మేమందరం ఐక్యపడి ప్రార్థన చేస్తున్నాం. నిబంధన రక్తాన్ని చేత పట్టుకుని ధైర్యంగా కృపా సింహాసనం ఎదుటికి వచ్చి మొరుపెడుతున్నానయ్యా. ఎంతమంది అయితే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరచువాడా యెహోవా రఫా, నీ హస్తం ప్రతి వారిని మీద చాపమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వెంటాడుతున్న ప్రతి బలహీనత తొలగిపోవాలయ్యా. నీ ప్రభావముతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కును పంపమని ప్రార్థన చేస్తున్నాను. మా శ్వాసల్లో ఎంతమంది అయితే శరీర బలహీనతల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత, నయం కాని వ్యాధుల చేత, చెప్పుకోలేని వ్యాధుల చేత బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో ప్రభు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడే మీరు వారిని తాకమని, స్వస్థపరచమని, మంచి ఆరోగ్యం ఇవ్వమని, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుని మహిమ పొందుకోమని అయ్యా ఐక్యపడి చేసిన మా ప్రార్థన ఆలకించి మా బిడ్డలు మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించి రోగులకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన, దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతోమంది సేవకులు ఈ యొక్క సమయంలో, ఈ వేసవిలో దేవుని పరిచర్యలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అనేక చోట్ల సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయా సభలలో ప్రతి సేవకుడు ఎంతగానో దేవుని పనిలో, దేవుని పరిచర్యలో విరామము లేకుండా వాడబడుతుండగా, సేవకులకు కావలసిన ఆరోగ్యము కొరకు, క్షేమము కొరకు వారు అడుగు పెట్టిన చోట అద్భుతంగా దేవుడు వాడుకునేట్లుగా, అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా, అలాగే వారి యొక్క ప్రయాణాల విషయంలో ఏ విధము చేతనైనను అర్ధరాత్రి వేళ వారు ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు. ఏ విధమైన అపాయం, కీడు వారి దరికి రాకుండా దేవుడు కాపాడునట్లుగా దేవుడు ఆయన పనిలో, ఆయన పరిచర్యలో బలపరిచి వాడుకునేట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ విధముగా తండ్రి, ఈ ప్రత్యేక ప్రార్థనా కొడికలో నీ పాద సముఖం మంది చేరి అయా ప్రభా, నీ ప్రియ బిడ్డలుగా మేమంతా కలిసి ఐక్యపడి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. కృపతోటి మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయనా. వేసవి కాలం ప్రారంభించబడి ఉన్నది. నీ సభలు జరుపుకోవడానికి అనుకూలమైన కాలంగా ఈ కాలం ఉన్నందుకు ప్రభా, సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కృపతోటి మీరు జ్ఞాపకం చేసుకోండి. సభలు నిర్వహిస్తున్న ప్రాంతాలు, ఆ సభలు నిర్వహిస్తున్న సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. సభల్లో పాలుపంపులు పొందిన వాక్య పరిచయం చేస్తున్న సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి మీద కూడా నీ కనుదృష్టిని మీరు నిలుపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయనా. నీ నామ ఘనత కొరకు ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క సభ కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించబడడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. సభలు జరుగుతున్న సమయాల్లో వాతావరణం అంతని కూడా మీరు అనుకూలపరచండి. ప్రాముఖ్యముగా ప్రభువా, ఈ వేసవి కాలంలో నీ సభలలో పాలుపంపులు పొందాలని అనేక మంది సేవకులు వర్తమానం విడుదల చేయడానికి అనేక మంది సభల్లో పాలుపంపులు పొందాలని సేవకులు వెళ్తున్నారు ప్రభువా. ప్రతి వారి ప్రయాణ మార్గంలో మీరు తోడునమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క సేవకుడి నాలుగు వైపులో కూడా నీ దేవదూతలు కావాలి మీరు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయనా. చేరవలసిన గమ్యస్థానానికి సురక్షితంగా నీ రెక్కల నీళ్ళ మీరు భద్రపరిచి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఆయా ప్రాంతాలు దిగబడిన సేవకులందరి కొరకు ప్రార్థిస్తుండగా అయా నీ నామ ఘనత కొరకు అనేక మంది ఆత్మల రక్షణార్థమై సేవకులని పక్షముగా నిలబడుతూ ఉన్నప్పుడే రెట్టింపైన ఆత్మాభిషేకమును మీరు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయనా. ప్రతి ఒక్క సేవకుడికి కావాల్సిన నిండారుగా ఆత్మాభిషేకాన్ని మీరు కుమ్మరించండి. నీ కృప చేత, దీవెనల చేత, అద్భుతాల చేత సేవకుల్ని మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయనా. శరీరాన్ని వెంటాడి శరీరాన్ని ఆధారం చేసుకుని బలహీనపరుస్తున్న ప్రతి ఒక్క బలహీనత నుండి గొప్ప విడుదల మీరు కలిగి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఏ ఒక్క సేవకుడిలో కూడా నీరసం అనే ఆత్మ పని చేయకూడదునైనా, ఏ ఒక్క సేవకుడిలో కూడా బలహీనత పని చేయకూడదు తండ్రి. ప్రతి ఒక్క సేవకుడిని కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా నీ చేతిలో మీరు బలపరిచి వాడుకునమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయనా. ఈ కడవరి దినాలలో అయ్యా నీ సభలు విరివిగా జరుగుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్క సేవకుని కూడా మీరు బలపరిచి వాడుకునమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఏ ప్రాంతాలు, ఏ సేవకుని మీరు నిలబెట్టుకుని మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారు. నీ ఉద్దేశపూర్వకముగానే ప్రతి ఒక్క సేవకుడికి ఆరోగ్యం అనుగ్రహించి, క్షేమం అనుగ్రహించి, నీ పరలోకపు ప్రత్యక్షత అనుగ్రహించి మీరు వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏది ఏ విధము చేతనైన ప్రభువా, సేవకులందరి కొరకు ప్రార్థిస్తుండగా జరుగుతున్న సభలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తున్నప్పుడు నిత్యముగా మేమంతా కలిసి ఐక్యపడి చేసిన మా ప్రార్థన మీరు
ఆలకించి సేవకులందరినీ కూడా బలపరిచి జరగబోతున్న సభలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ పరిచయలో ఉన్నతమైన స్థాయిలో ఆ సభలు జరగడానికి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించి ఆ రీతిగా దేవుడు జరగబోయే సభలు దీవెనకరంగా జరిగిస్తున్నందుకై సేవకులందరినీ బలంగా వాడుకుంటున్నందుకై స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక విన్నపం కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం కలిసి దేవుని సన్నిధిలో అనేక మంది కుటుంబాలలో భయంకరమైనటువంటి సమస్యల చేత పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. అవి ఏ సమస్యలైనా, మొండి సమస్యలు, కఠిన సమస్యలు, అవి ఏవైనప్పటికీ కూడా దేవుడు ఒక గొప్ప విడుదల అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రంలో నాయన దేవా. ఈ యొక్క దినాల్లో అనేక మంది బిడ్డలు తండ్రి వారి కుటుంబాలలో తీరని సమస్యల చేత ప్రభ ఎన్నో భయంకరమైనటువంటి మొండి సమస్యల చేత ఎంతో కాలముగా వేధించబడుతూ నెమ్మది లేక, నిద్ర లేక, రాత్రులు ఎంతగానో కలవరములతో, కన్నీటితో ప్రభ వెలిపిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు నాయన. దేవాటి వారిని కనికరించమని వేడుకుంటున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, వారికి కలిగిన బాధలన్నిటిలో నుంచి వారిని విడిపించడానికి నీవు శక్తి కలిగిన దేవుడవయ్యా. నీవు మాత్రమే కార్యము చేయగలిగిన సమర్థుడవని నమ్మి విశ్వసించి తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఏ విధమైన సమస్య అయినా, అవి కోర్టు సమస్యలైనా, అవి వివాహ సమస్యలైనా, అవి అనారోగ్య సమస్యలైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనప్పటికీ, ఉద్యోగ సమస్యలైనప్పటికీ తండ్రి, అవి తండ్రి ఏ విధమైనటువంటి సమస్యలైనా బిడ్డలు ఎంతకాలముగా ప్రభా సమస్యల చేత వేధించబడుతున్నా ఇప్పుడే ఈ రాత్రి ఒక గొప్ప విడుదల యేసు నామన కలుగునుగాక. వారందరి జీవితములలో నెమ్మది వారికి కలుగునుగాక, క్షేమం విస్తరించునుగాక. నీ దీవెనల చేత వారిని నింపండి అయ్యా. నీ ఆశీర్వాదముల చేత నింపండి నాయన. ప్రతి శాపాన్ని తొలగించండి, ప్రతి మొండి సమస్యను పరిష్కరించండి. విడుదలనిచ్చి సంతోషముతో, సమాధానముతో, నోటి నిండా నవ్వుతో నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కార్యం చేస్తున్న దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం. నశించిపోతున్న ప్రజల రక్షణ కొరకు, అలాగే ఇంకా మీ కుటుంబాల్లో మారని వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు, రక్షణ లేని వారు ఎందరైతే ఉన్నారో వారందరూ మారు మనసు పొంది ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యముకు వారందరూ సిద్ధపడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 యేసయ్య. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములైనా. మరొక వినపము నిమిత్తం మీ పాతలు పట్టుకుని మొరపెడుతున్నాం. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రం యేసయ్య. ప్రజలందరూ ప్రభానైనా పాపం చేత ప్రభానైనా నశించిపోతూ ఉండగా ప్రతి ఒక్కరు అట్టి బంధకాల నుంచి, సాతాను యొక్క ఉచ్చ నుంచి ప్రతి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్య, ఎంతోగాని ప్రజలు ప్రభా పట్టి పీడిస్తుండగా సినిమాలు పిచ్చి, సీరియల్ పిచ్చి, మొబైల్నైనా యేసయ్య రకరకాల వ్యసనాల చేత గురవుతుండగా ప్రభా ప్రతి బంధకాల నుంచి ప్రతి వారిని మీరు విడిపించిన ప్రభా. మీకు వందనాలు, మీకు స్తోత్రం యేసయ్య. లోక ప్రేమ, మాయ ప్రేమ, మోసగిచ్చిన ప్రేమల చేత ఎంతోమంది ప్రభా అట్టి మాయ ప్రేమల చేత కూరుకుపోతూ ఉండగా అట్టి బంధకాల నుంచి ప్రతి వారిని మీరు విడిపించిన ప్రభా. వారి యొక్క మనోత్తర తెరవబడాలి ప్రభా. వారికి ఉన్న గుడ్డుకలు తొలగించబడాలి ప్రభా. అది పాపం మీద గ్రహించుకొని ప్రభా ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభా యేసయ్య ప్రతి ఒక్కరు మీ రక్తం చేత కడగబడాలి ప్రభా. ఆ విధంగా మీరు కార్యం చేయని కృప చూపమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ఎంతోమంది ప్రభానైనా యేసయ్య క్రీస్తు జీవ గ్రంథాన్ని పట్టుకొని ప్రభానైనా యేసయ్య మీ యందు నీతికి యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభా ప్రతినిత్యం ప్రార్థనలో వాక్యం సన్నిధి సహవాసములు నడిపించబడాలి ప్రభా. ఆ విధంగా మీరు కార్యం చేయని ప్రభా. యేసయ్య తండ్రి ప్రభా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా మారు మనస్సు పొందాలి ప్రభా. నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ కూడా వెతికి రక్షించునైనా. మీకు వందనాలు, మీకు స్తోత్ర. ప్రతి వారిని మీరు కాపాడినైనా అట్టి పాపము నుంచి, అట్టి బంధకాల నుంచి ప్రతి వారిని విడిపించి ప్రభా మీ రక్షణ వాక్యం ప్రతి ఒక్కరికి మీరు వినిపించి యేసయ్య ప్రతి వారిని మీరు మార్చమని ప్రభా వెనుకనికి రప్పించి మీ నామానికి మేము చేర్చుకోమని ఆ విధంగా మీరు కార్యం చేస్తున్నందుకు, కృప చూపుతున్నందుకు ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ రీతిగా నశించిపోతున్న ప్రతి వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, వాటి పరిణామాల వల్ల ఎంతోమంది ప్రజలు ఎన్నో భయంకరమైనటువంటి నష్టాలను చవి చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు,
ఆ యొక్క దేశాల వల్ల ఇతర దేశాలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గ్యాస్ అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉండగా ఆ యుద్ధ వాతావరణం అంతా కూడా సద్దుమణిగేట్లుగా ప్రజలు సమాధానంతో, దేశాలు సమాధానంతో, నాయకులు సమాధానంతో, క్షేమంతో ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మరోసారి నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం అంతా తొలగిపోవాలని, సమాధానంతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, జరుగుతున్న యుద్ధాల ద్వారా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభా. ఆర్థిక అయావతిగా ప్రభా, ఆయా పరిస్థితులు ప్రభా, ఎన్నో ఆహార విధానాలు అయ్యా, ప్రతి దాంట్లో సమస్యలు ఎదుర్కొనుచుండగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుండగా, ఎన్నో అయా ఇబ్బందులు ఎదుర్కొనుచుండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ యుద్ధాలన్నీ కూడా ఆపివేయబడాలయ్యా. దేశాల మధ్య ఒక సమాధానం కలగాలయ్యా. ప్రజల మధ్య సమాధానం, అధికారుల మధ్య సమాధానం కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడా, దేశాల మీద అల్లాడమని ప్రార్థన చేస్తున్నాను. దేశ సరిహద్దుల్లో మీరు అల్లాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. పరిస్థితులంతా కూడా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రజలందరూ సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా నెమ్మదిగా ఉండడానికి కృప చూపమని, యుద్ధ వాతావరణం అంతా తొలగించమని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాను. కనీస అవసరతలు కూడా ప్రభా తీర్చలేని స్థితిలో, తీర్చబడలేని స్థితిలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనొచ్చుండగా నీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థన దాటిపోవద్దయ్యా. అయ్యా, యుద్ధాలను ఆపివేయండి అయ్యా. సమాధానం కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరు ఆ రీతిగా కార్యం చేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే పరిచర్య అవసరాలు దేవుడు తీర్చినట్లుగా, పరిచర్యను ఇంకను దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరచునట్లుగా, నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లుగా, అలాగే నూతన మందిరాలు, స్థలాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ విధముగా మరి ఒక మారిని పాద సముఖం ముందు చేరి తండ్రి, పరిచర్య అవసరాలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృపతోటి మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాంతో నీకు స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించి మా ఆత్మీయ తండ్రులకి, మా సేవకులకి మీరు అనుగ్రహించిన సంఘాలన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సంఘమును కూడా నీ కనుదృష్టి మీరు నిలపమని వేడుకుంటున్నాంతో నీకు స్తోత్రము నాయన. సంఘ స్థలాలన్నీ ఇక్కడ విశాలపరచబడడానికి కావాల్సిన కృపను, అటు భారమును, ఆధిక్యతను సేవకులకి మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాంతో నీకు స్తోత్రం. ప్రాముఖ్యంగా ప్రభువా, సంఘాలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన ఆత్మల మందిరాల్లో చేర్చబడడానికి మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాంతో నీకు స్తోత్రము నాయన. విస్తారమైన విశ్వాస సమూహాలతో సంఘాలన్నీ కూడా నింపబడడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, నూతనమైన సంఘాలు స్థాపింపబడట కొరకు, నూతనమైన స్థలాల కొరకు, నూతనమైన మందిరాల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపతోటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కడవరి దినాలలో మేము ఉన్నామునైనా ఇంకనూ అనేక ప్రాంతాలు నశించిపోతున్న ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఒక మందిరం స్థాపించబడాలి. ఆ మందిర స్థాపన ద్వారా అనేక మంది ఆత్మలని సన్నిధానంలో చేర్చబడాలి తండ్రి నీకు స్తోత్రం. అటు రీతిగా మీరు కృప చూపి మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రము నాయన. ప్రాముఖ్యంగా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మాకు మీరు అనుగ్రహించిన సంఘాలన్నింటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో నుండి ఏ ఒక్కరు కూడా వైదొలిగిపోకూడదునైనా. సంఘంలో ఒకరి ద్వారా అనేక మంది నూతనమైనటువంటి వారి మందిరాలు చేర్చబడడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రము నాయన. ఎక్కడైతే అద్దె స్థలాల్లో, అద్దె మందిరాల్లో ఆరాధన జరుగుతుందో ప్రతి ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత స్థలాల్లో, సొంత మందిరాలు నేను ఆరాధించుకునే భాగ్యమును వీళ్ళకి మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రము నాయన. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి నాయన, మందిరాలు నిర్మించబడడానికి ఆటంకాలు ఎదురవుతున్న ఆటంకాలన్నింటినీ గొప్ప విడుదల మీరు కలిగి చేయండి. రావాల్సిన పర్మిషన్ అన్నీ కూడా రావడానికి మీరు కృప చూపండి. నీ ఘనమైన నామ మహిమార్థమై ఘనమైన రీతిలో, అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్క అవస్థను కూడా నీ మహదైశ్వర్యులు మీరు తీర్చి నీ నామానికి మేము తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి ఆ రీతిగా పరిచర్యను దేవుడు ఆశీర్వదించి అవసరాలు తీరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు చేసిన ప్రార్థన విన్నపాలన్నింటినీ ఆలకించిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. సమయంలో అందరం లేచి నిలబడి మనసారా ప్రభువును కొద్ది నిమిషంలో ఆరాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. లేచి నిలబడిన వారు అందరము కూడా మనసారా
దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి. ఆశ్చర్యకరుడా, స్తోత్రం. నమ్మదగిన దేవుడా, నీకే స్తుతి, స్తుతి, మీకే ఆరాధన అంటూ మనసారా యేసయ్య నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. కృపామయుడా, నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా, నీలోనా కృపామయుడా, నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా, నీలోనా కృపామయుడా, నీలోనా నివసింపజేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం 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 ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన బలమైనటువంటి ఆత్మ చేత మనందరిని నింపి ఉండగా, ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉండగా, ఆయన మనల్ని దర్శించబోతున్న రాత్రి, ఆయన మనతో మాట్లాడబోతున్నటువంటి రాత్రి, మనందరం దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం అలాగే మౌనంగా ఉండి ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకుంటూ, ప్రభువా నీవు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నీ వాక్యము చేత నన్ను బలపరచు, నన్ను తండ్రి స్థిరపరచు అంటూ దేవుని సన్నిధిలో అందరం ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రులు ప్రభువా. ఇంతవరకు ఈ ప్రత్యేక ప్రార్థనా కొడుకులు మీరు తోడుండి ఆశీర్వాదకరంగా జరిగించారు. మిగిలిన సమయంలోకి మేము అడుగు పెడుతున్నాం, ప్రాముఖ్యుని గడిలోకి మేము అడుగు పెడుతున్నాం. ప్రభువా కృపతోటి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వర్తమానాన్ని విడుదల చేయుటకు, నీ మాటలను బోధించుటకు, నీ పక్షముగా నిలబడుతున్న నీ సేవకుని మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. రెట్టింపైన ఆత్మాభిషేకం చేత మీరు నింపండి. మా అందరి హృదయ స్పందనలు ఎరిగిన దేవుడు అయ్యా, మా ఆలోచనలు ఎరిగిన దేవుడు, మా తలంపులు ఎరిగిన దేవుడు, మా పరిస్థితులన్నీ కూడా చవిచూచిన దేవుడు గనక మా స్థితిగతికి తగినట్లుగా నీ జీవము కలిగిన వాక్కును మీరు విడుదల చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నీ సేవకుడి నీ పక్షముగా నిలబడుతున్నప్పుడే నీ పరలోకపు ప్రత్యక్షత మీరు విడుదల చేయండి. వినుచున్న ప్రతి వారికి కూడా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము నాయన. మోషే చేతి వెంట అదృశ్యమైన బాహువును పోనిచ్చిన వాడా, నీ సేవకుడు నీ పక్షముగా నిలబడుతున్నప్పుడే నీ అదృశ్యమైన బాహువును మీరు చాపి, నీ అదృశ్యమైన పలుకులు మీరు పలికించి కూడి ఉన్న ప్రతి వారితో కూడా మీరు తేటగా మాట్లాడి నీ నామములకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ బుధవారపు ప్రార్థన కూడికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది: మరునాడు వారు బేతయని నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. తర్వాత ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దాగి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ భూమి మీద సశరీరుడిగా సంచరిస్తున్నటువంటి ఆ దినములలో జరిగినటువంటి ఒక వింతైనటువంటి సంఘటన ఇది. ఏమిటంటే, ఆయన బేతనియా అనేటువంటి ప్రాంతాల గుండా వెళ్ళేటువంటి ఆ సమయంలో ఆయన బేతనియా ప్రాంతంలో గుండా అటు వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూసి ఆయన ఆగాడట. ఆ అంజూరపు చెట్టును చూస్తే పచ్చగా కనబడుతుంది. ఆయన దూరం నుంచి దాన్ని చూస్తున్నాడు. దూరం నుంచి ఆయన చూస్తూ ఉన్నప్పుడు అది చూడడానికి ఎంతో పచ్చగా ఉంది. దాని నిండా ఆకులు ఉన్నాయి. ఎవరైనా సరే ఒక చెట్టును అంత పచ్చగా ఉన్నప్పుడు చూస్తే ఏమనుకుంటారండి? ఈ చెట్టు ఇంత పచ్చగా ఉంది, ఇది ఎంత కాపు కాస్తుందో, ఇది ఎంత కాపు కాసిందో అని చెప్పి ఎంతగానో లోలోపల మనందరము కూడా ఆశ పెట్టుకుంటాం. ఏమని ఆశ? ఇంత బాగా ఇది పచ్చగా ఉంది కదా, ఖచ్చితంగా దీనిలో చాలా ఫలాలు దాగి ఉంటాయి, చాలా ఫలాలు ఈ చెట్టు నిండా ఉంటాయి అని చెప్పి అనుకుంటాం. తీరా చూస్తే యేసయ్య కూడా అలాగే అనుకున్నారు. అనుకుని దగ్గరగా వెళ్ళారు. దూరం నుంచి చూస్తే పచ్చగా కనపడుతుంది. సరే, పచ్చగా కనపడుతుందని ఆయన కూడా ఆశపడి మనలాగా వెళ్తే అంతా వెతికాడట. చుట్టూ మొత్తం చూశాడు, చుట్టూ తిరిగాడు. ఎక్కడ చూసినా ఒక్క ఫలము కూడా కనిపించలేదట. ఒక్క ఫలం కూడా కనిపించట్లేదు. అంతా చూసినా ఆయనకి ఫలాలనేటువంటి దొరకడం లేదు. కానీ చెట్టు మాత్రం ఎలాగుందో తెలుసా? పచ్చగా కనబడుతుంది. ఈ రోజున ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, చాలామంది జీవితాలు చూడడానికి పచ్చగా ఉంటాయి,
పైకి బాగానే ఉంటారు, పైకి బాగానే కనబడతారు, దేవుని సన్నిధికి ఎంతకాలం నుంచి వస్తున్నప్పటికీ కూడా వారి జీవితంలో పైకేమో పచ్చగా కనబడతారు, కుటుంబంలో అన్ని రకాలుగా ఆశీర్వాదంగానే కనబడుతుంది. కానీ వారి ఆధ్యాత్మిక లోతులోనికి వెళ్ళి చూస్తే, వారి దగ్గరికి వెళ్ళి చూస్తే పైకి కనబడేది ఒకటి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే వారిలో ఫలములు అనేటువంటివి కనబడకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనల్ని కూడా అదే విధముగా ఆయన దూరం నుంచి చూసి ఆశపడుతూ ఉంటాడు. ఏమని తెలుసా? ఆయన పరలోకంలో నుండి మనల్ని చూస్తూ, ఈ నా బిడ్డ చాలా బాగుంది, తన యొక్క జీవితం చాలా అందంగా ఉంది, తన కుటుంబం చాలా బాగుంది, తన యొక్క జీవితంలో అన్ని ఆశీర్వాదాలు నేను ఇచ్చాను, అయితే ఆ బిడ్డ నా కొరకు ఫలిస్తుంది, నా కొరకు ఖచ్చితంగా ఈ బిడ్డ మంచి ఫలములను ఫలించగలుగుతుంది అని చెప్పి దేవుడు ఆశతో మనందరి వైపు ఆ పరలోక రాజ్యం నుండి చూస్తూ ఉంటాడు. ఆ చూసినప్పుడు నువ్వు పచ్చగా కనబడుతుంటే దేవునికి ఆశ పుట్టిద్దట. ఏమని తెలుసా? నేను దగ్గరగా వెళ్ళాలి. ఇప్పుడు దాకా నేను దూరంగా ఉండి చూశాను కదా, ఇప్పుడు దగ్గరగా వెళ్ళాలి. ఇంత పచ్చగా కనబడుతున్నారు కదా, ఇంత అందంగా కనబడుతుంది కదా వారి కుటుంబం, ఇంత అందంగా కనబడుతుంది కదా వారి జీవితం, ఇప్పుడు నేను దగ్గరగా వెళ్ళి చూడాలి అని చెప్పి దేవుడు ఆశపడి నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి ఆయన దగ్గరగా వచ్చి ఆయనట వెతకడం ప్రారంభిస్తాడు. ఆయన వెతికేటువంటి ఆ సమయంలో ఆయన దేని కొరకు వెతుకుతాడో తెలుసా? నీలో ఫలములు అనేటువంటివి ఉన్నావా లేవా? పైకి పచ్చగా కనబడుతున్నావు, దూరం నుంచి చూస్తే నీ అంతటి పచ్చదనం, నీకున్నటువంటి అందం, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఎక్కడ ఎవరిలోనూ కనబడం లేదు. కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఫలములు అనేటువంటివి ఆ పచ్చదనమునకు తగినట్లుగా ఒక్కటి కూడా కనబడట్లేదట. గమనించాలి. దేవుడు నీ జీవితంలో ఎన్నో ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, నీకు కావలసినవన్నీ సమకూర్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు నీ దగ్గర నుండి కొన్ని ఆశిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనందరం ఆలోచించాలి. కేవలం దేవుడు నీ దగ్గర నుంచి ఈ భూ సంబంధంగా నీవిచ్చేటువంటి కానుకలో, దశంభాగాలు మరొకటి ఆశించట్లేదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీలో నుండి ఆయన కొన్ని ఫలాలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా! నీలో నుండి కొన్ని ఆయనకు ఇష్టకరమైన, ఆయన సంతోషింపజేసేటి, ఆయనను ఆనందింపజేసేటువంటి కొన్ని ఫలాలను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను వెతకడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీలో ఆ అంజూరపు చెట్టుని ఎలా వెతికాడో అలాగే ఆయన మనల్ని కూడా వెతుకుతూ ఉంటాడట. మనలో కూడా ఒక మంచి ఫలం అనేటువంటి దానికోసం ఆయన ఆశతో ఎదురు చూస్తాడట, వెతుకుతూ ఉంటాడట. ఈ రోజున నీ జీవితంలో దేవునికి సంతోషకరమైనటువంటి అట్టి ఫలములను నీవు ఫలించగలుగుతున్నావా? అది ఆధ్యాత్మికముగానైనా శారీరకముగానైనా అన్ని విషయములలో దేవుని సంతోషపెట్టగలిగినటువంటి ఒక ఫలం అనేటువంటిది నీ జీవితంలో ఒక్కటన్నా నువ్వు ఫలించగలుగుతున్నావా? లేక చూడడానికేమో పచ్చగా ఉండి ఏమీ లేనటువంటి వ్యక్తిలాగా నువ్వు మిగిలిపోయావా? ఈరోజు చాలామంది భక్తులు అలాగే ఉంటున్నారు. పైకేమో పచ్చగా కనబడుతున్నారు, బైబిల్ బాగానే కనబడుతుంది, వారి ప్రార్థన జీవితం బాగానే కనబడుతుంది, వారు చేసేటువంటి స్తుతి ఆరాధన, వారు పాడే పాటలు అంతా పైకి బాగానే కనబడుతుంది పచ్చగా. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే వారి జీవితంలో ఒక్క ఫలము కూడా ఫలించలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎంతకాలం నుండి దేవుని స్తుతిస్తున్నావు? ఎంతకాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎంతకాలముగా నువ్వు దేవుని సన్నిధిలో రక్షించబడి ఆయనతో సహవాసం చేస్తున్నా, కానీ నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఫలాలు లేకపోతే, ఆయన వెతికినప్పుడు ఒక్కటైనా నీలో మంచి ఫలం అనేది కనబడకపోతే, ఆయన సంతోషపరిచేటువంటి ఒక్క ఫలమైనా, ఆయన ఆనందం కొరకు నువ్వు ఫలించకపోతే, చూడండి ఇక్కడ యేసయ్య ఆయన ఫలాలు వెతుకుతున్నాడు, కానీ పచ్చగా చెట్టు కనబడుతుంది. కానీ అక్కడ చూస్తే వాస్తవానికి అది ఏ కాలమో తెలుసా? అంజూరపు పండ్ల కాలము కాదు.
అంటే యేసయ్య ఎప్పుడు వెతుకుతున్నాడో తెలుసా? అంజూరపు పండ్ల కాలము కాదు అంటే అది ఫలించేటువంటి సమయం కాదు. వాస్తవానికి అక్కడ ఫలించడానికి ఆ చెట్టుకు అవకాశం అనేటువంటిది లేదు. కానీ ఆయనట ఆ ఫలించడానికి అవకాశము లేని సమయంలో ఆ చెట్టులో ఫలాలను వెతుకుతున్నాడట. ఇక్కడ ఆధ్యాత్మికముగా మనం ఆలోచన చేస్తే ఆయన తన శిష్యులకు ఒక పాఠాన్ని అక్కడ నేర్పుతున్నాడు. ఏమనో తెలుసా? అంతా బాగున్నప్పుడు భక్తి చేయడం కాదు, అంతా బాగున్నప్పుడు దేవుని సన్నిధికి రావడం కాదు, అంతా బాగున్నప్పుడు దేవుడు దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్పడం కాదు, దేవుడు నీకు మేలు చేసినప్పుడు దేవుడు నీకు చేసిన కార్యాలను బట్టి కోటం పెట్టడం కాదు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు నీవు నలుగురిని పిలిచి గొప్పగా విందు చేసుకోవడం కాదు. ఇదిగో ఆ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితి అనేటువంటిది ఎంతగానో గడ్డు పరిస్థితి అయినప్పటికీ కూడా, కష్ట సమయంలో కూడా, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా, అకాలమందు కూడా నువ్వు ఫలించేటువంటి చెట్టులాగా ఉండాలి. ఆమేన్. దానిని యేసయ్య శిష్యులకు నేర్పుతున్నాడు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దీనిలో నుండి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని కొరకు ఫలించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, అన్నీ సమకూడినప్పుడు భక్తిలో నువ్వు గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ అంతా కోల్పోయినప్పుడు కూడా, ఏమీ లేనప్పుడు కూడా నీవు దేవుని కొరకు నిలబడగలిగిన స్థితిలో అట్టి ఫలాన్ని దేవుడు నీలో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు కొన్నిసార్లు మనకు అడ్డదిడ్డంగా వస్తాయి. కొన్నిసార్లు చనిపోవలసిన ఆ పరిస్థితులు కూడా వస్తాయి. కొన్నిసార్లు అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు నిందలు వస్తాయి. కొన్నిసార్లు అనవసరంగా మనుషులు మన మీద బురద జల్లేటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు లోకం మనల్ని చూసి, మన భక్తిని చూసి హేళన చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ నీవు ఆ సమయంలో ఫలించే ఫలం ఉంటుంది చూసావా, దానిని దేవుడు నీలో వెతుకుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు భక్తిలో నిలవగలిగితే, అప్పుడు నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే, అప్పుడు దేవుని కొరకు నువ్వు ధైర్యంగా సాక్షిగా నిలవగలిగితే, అట్టి ఫలాలట దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయి. అదే అకాలం ముందు ఫలించడం అంటే. అకాలం ముందు కూడా నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని భక్తిలో, ప్రార్థనలో, సహవాసంలో, వాక్యంలో నిలకడగా నిలవగలగాలి. ఈరోజు చాలామంది ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, ప్రార్థన మానేస్తారు. ఒక చిన్న బాధ వచ్చిందనుకోండి, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఒక చిన్న అపనింద వచ్చిందనుకోండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. ఇలా నీ భక్తి జీవితంలో నీవు ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు ఇంకా భక్తిలో ఒక స్థిరత్వం లేకపోతే, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను అన్నటువంటి ఒక తీర్మానం అనేటువంటిది నీ జీవితంలో రాకపోతే, ఆ భక్తి ఎలాంటిదో తెలుసా? అది నామకార్థమైన భక్తి. అది ఎలాంటి భక్తి అంటే అవసరం కొరకు చేసేటువంటి భక్తి అని అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజున ఎటువంటి భక్తి చేస్తూ ఉన్నావు? ఏ విధంగా నువ్వు దేవుని సేవిస్తున్నావు? ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుడు నీలో అకాలమందు కూడా నీవు ఫలించేటువంటి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. కష్టకాలమందు కూడా దేవుని కొరకు నిలవగలిగిన ఆ ఫలాలను దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనంలో అలా నిలిచినటువంటి వారు కొందరున్నారు. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 18 నుంచి చూస్తే, నీ సంతానము ఇలాగునుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. ఇక్కడ వాక్యాన్ని గమనించాలి. నిరీక్షణకు ఆధారం అనేటువంటిదే లేనప్పుడు నిరీక్షణ కలిగి అతను
నమ్మెను. హల్లెలూయా. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతానము చదవాలి. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి దేవుడు ఏమని చెప్పాడు? నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల్లాగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టట అబ్రహాము విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. అలా విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము ఆ యొక్క పరిస్థితి ఎలాంటిదో తెలుసా? అది అకాలము అనడానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. ఎందుకంటే రమారమి 90 సంవత్సరాల వయసు అబ్రహాముకు, శారమ్మకు. 90-100 సంవత్సరాల వయసులో దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహాముతో చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ సంతానం అత్యధికమవుతుంది, నీ సంతానం విస్తరిస్తుంది, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటుంది, నీ సంతానం సముద్రపు ఇసుక రేణువుల్లాగా విస్తరిస్తుంది అని చెప్పి దేవుడు చెప్పాడు. వాస్తవానికి ఇక్కడ గమనించండి, అబ్రహాము ఆ వయసులో ఆ మాట విన్నప్పుడు అబ్రహాముకి ఎలా ఉంటుందండి? అంతెందుకు, మీ దగ్గరకు వచ్చి ఆ మాట అన్నారనుకోండి, ఎవరైనా ఆ వయసు కలిగిన వారు, ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారండి? చూసినప్పుడు నవ్వుతారు. ఎందుకో తెలుసా? నా వయసు ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, రేపో మాపో నేను చనిపోయే స్థితి నాది, ఎప్పుడు మరణం నన్ను తీసుకుని పోతుందో తెలీదు, ఈ వయసులో ఈ స్థితిలో నాకు సంతానం కలుగుతుందా అని చెప్పి హేళనగా నవ్వుతారు. అలాగే శారమ్మ కూడా అలాగే నవ్విందిగా దేవుడు చెప్పినప్పుడు, అలా నవ్వుతారు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆ పరిస్థితిలో అకాలమందు, అంటే అవకాశము లేని పరిస్థితుల్లో, అసాధ్యము అనుకున్న పరిస్థితుల్లో అబ్రహామట దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీవు నేను మనందరము కూడా అదే విధముగా దేవునిలో కొనసాగాలి, అదే ఫలాన్ని ఫలించాలి. అట్టి విశ్వాసం అనే ఫలాన్ని మన జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి భక్తుని జీవితంలో దేవుడు ఆశించేది అదే, విశ్వాసం అనే ఆ ఫలం. అబ్రహాము ఏ స్థితిలో కలిగి ఉన్నాడో అదే స్థితిలో మనము కూడా అకాలములో ఇది అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో, ఇది జరగదు అనుకున్న పరిస్థితుల్లో, ఇది అసంభవం అనుకున్న పరిస్థితుల్లో అట్టి విశ్వాసముతో మనం దేవుని మీద ఆధారపడుదుముగాక, దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచుదుముగాక, దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచుదుముగాక. అట్టి ఫలాన్ని నువ్వు ఫలించగలిగితే, చూడు అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడో అదే ఆశీర్వాదం ఈ రోజున నీ సొంతం కాబోతుంది. ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితిని చూసి ఇది నువ్వు అసాధ్యం అనుకుంటున్నావు, ఏ పరిస్థితిని చూసి ఇక ఇది జరగదని అనుకుంటున్నావో, ఆ పరిస్థితుల్లోనే దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు, నేను చేస్తాను, ఇది జరుగుతుంది అని దేవుడు నీకు చెప్పినప్పుడు, ఇది ఏం జరుగుతుందిలే ప్రభువా, అంతా అయిపోయింది కదా, అంతా చేదాటిపోయింది కదా, ఇక పరిస్థితులన్నీ శృతిమించిపోయాయి కదా, ఇక ఇది జరగడానికి అవకాశం అనేటువంటిది లేదు కదా అని చెప్పి నువ్వు అనడం కంటే, దేవుడు చెప్పిన వాగ్దానం, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, చెప్పిన మాటను బట్టి విశ్వాసం ఉంచి చూడు, నమ్మకం ఉంచి చూడు, విశ్వాసం అనే ఆ ఫలాన్ని అక్కడ నువ్వు ఫలించి చూడు. దేవుడు నీలో అదే వెతుకుతున్నాడు. అబ్రహాములో దేవుడు అదే వెతికాడు. ఆ పరిస్థితిలో వాగ్దానం చేసిన దేవుడు ఆ అకాలం ముందట అబ్రహాములో ఆ యొక్క విశ్వాసం అనే ఫలం కోసం వెతుకుతూ ఉన్నాడట. ఆయన వెతికితే శారమ్మలో కనబడట్లేదు, కానీ అబ్రహాములో మాత్రం కొట్టొచ్చినట్లుగా ఆ ఫలం అనేటువంటిది దేవునికి కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా అట్టి విశ్వాసాన్ని ఉంచగలిగితే నా దేవుడు నీలో ఆ ఫలాన్ని చూసి నీకు కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. అసాధ్యము అనుకున్న కార్యాలు నీ జీవితంలో సాధ్యము చేయునుగాక. అయిపోయింది అనుకున్న దగ్గర కూడా అద్భుతం దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అట్టి కార్యం అబ్రహాము జీవితంలో జరిగితే శారమ్మ ఆ తర్వాత మొహం నేలకు ఉంచుకొని, ముఖం నేలకి వేసి సిగ్గుపడింది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పిన ఆ యొక్క మాట మీద
ఆమె విశ్వాసం ఉంచకపోవడం వలన, విశ్వాసం అనే ఫలం ఆమెలో కనబడకపోవడం వలన, ఆమె అవిశ్వాసం అనేటువంటి ఆలోచనలు కలిగి ఉండడం ద్వారా ఆమె సొంత ప్రయత్నాలు పనికెత్తిన తీసుకుని వచ్చి ఈమె ద్వారా పిల్లలను కనని చెప్పి లేనిపోయినటువంటి ఇబ్బందిని, కష్టాన్ని శారమ్మ తనకు తానుగానే కొని తెచ్చిపెట్టుకుంది. ఎవరో తీసుకురాలా, ఎవరో ఆమెకి ఇబ్బందిని కలగ చేయలేదు. కొన్ని అబ్రహామే ఆమెకు ఇబ్బందికరంగా లేడు. అబ్రహాము దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. కానీ శారమ్మ మాత్రం దేవుని కంటే లోక సంబంధముగా ఆలోచించింది. దేవుని మీద కంటే విశ్వాసం అనేటువంటిది ఆమె లోకం మీద ఉంచింది. ఆ విధముగా ఆమె ఉండడం వలన, లోక సంబంధమైన ఆలోచనలతో ఆమె నడవడం వలన ఆమెగానే కష్టాన్ని కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఆఖరు వచ్చేసరికి పిల్లలను కలిగిన తర్వాత ఇప్పుడు శారా ముఖం అంతా కూడా చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు? శారా ఏమో పిల్లలు లేనిదిగా ఉంది, గొడ్రాలుగా ఉంది. హాగరేమో చక్కగా సంతానం కలిగి సంతోషంగా అబ్రహాముకు దగ్గరగా ఉంది. శారా అబ్రహాముకు దూరంగా ఉంది. ఇప్పుడు శారా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆమె విశ్వాసమనే ఫలమును ఫలించకపోవడం వలన, విశ్వాసమనే ఫలం ఆమెలో కనబడకపోవడం వలన. కానీ ఆమె కూడా ఆ పరిస్థితిలో విశ్వాసము కలిగి ఉంటే శారా హాగరు మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడి అబ్రహాము కలిగిన విశ్వాసముతో సమానమైన విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఈమె జీవిస్తే ఈమెలో ఆ యొక్క భయంకరమైనటువంటి వేదన అనేటువంటిది కలగకపోవును. ఆ భయంకరమైనటువంటి కష్టం అనేటువంటిది, బాధ అనేటువంటిది రాకపోవును. కానీ ఆ బాధ రావడానికి కారణం ఆమెలో విశ్వాసం అనే ఫలం కనబడకపోవడమే. అలాగే గమనించండి, దేవుడు మొట్టమొదటిగా మనలో చూసేది విశ్వాసం అనేటువంటి ఫలం ఉందా లేదా అని ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు వెతుకుతూ ఉంటాడు. రెండవదిగా దేవుడు మనలో ఏమి గమనిస్తాడు అంటే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాయబడినటువంటి వాక్యములో పౌలు సీలలు అనేటువంటి ఇద్దరు భక్తులను కూడా ఆ దినాలలో వారు దేవుని సువార్తను చేస్తూ ఉంటే, దేవుని గురించి అనేక మంది ప్రజలకు ప్రకటిస్తూ ఉంటే, చాలామంది దేవుని సువార్తకు వ్యతిరేకులైనటువంటి వారు మతం మారుస్తున్నారని చెప్పి దేవుని గురించి చెప్పి అనేకులకు దేవుని సువార్త చెప్పడం ద్వారా అనేక మంది వారి తట్టు తిరుగుతున్నారని చెప్పి వారిని ఏం చేశారంటే మొట్టమొదటిగా చాలా దెబ్బలు కొట్టారు. తర్వాత చెరసాలలో వేసి వారిని చెరసాల నాయకునికి అప్పగించారు. అంత మాత్రమే కాదు, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. ఒక పెద్ద బండ వేసి ఆ బండకట వారి కాళ్లను బిగించేశాడట. అంటే ఇప్పుడు ఈ పౌలు శీలల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎటూ కదలలేని పరిస్థితిలో ఉన్నారు, ఎటూ తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి ఆ లోపలే ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళడానికి, ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడానికి, జరగడానికి కూడా వారికి అవకాశమే లేకుండా పోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఎలాంటి ఫలం ఫలించాలి అన్నదానికి, ఈ కష్ట సమయంలో, ఈ భయంకరమైన బందీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఎటు కదలలేని స్థితిలో, మెదలలేని స్థితిలో ఏం చేయాలి? సహాయం కొరకు ఎదురు చూడాలి, విడుదల కొరకు
వేచి ఉండాలి. వారు ఏం చేయాలి అంటే బాధతో వేదనతో ఏడుస్తూ ఉండాలి. కానీ వారిని కొట్టినా, వారిని తోసేసినా, వారిని బండకేసి బిగించిన, కదలకుండా చేసిన ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారంటే వారిద్దరూ కూడా దేవుని నామాన్ని పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వారు ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఏ స్థితిలో వారు ఉన్నారు, ఏ పరిస్థితిలో వారు ఉన్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు రావట్లేదా, లేవా? అవి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ స్థితిలో మనం ఎలా ఫలించాలి దేవుని కొరకు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వారు అంతగా తోసేసిన, చేదరించుకున్న, వారిని కొట్టిన, వారిని బాధించిన, హింసించిన ఆ స్థితిలో, కదలలేని స్థితిలో వారు ఉన్నప్పుడు ఆ ఉన్న స్థితిలోనే వారు పాడుతూ స్తుతిస్తూ దేవుని నామాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ అటువంటి పరిస్థితులలో కూడా నీవు దేవుని స్తుతించి ఆరాధించడం అనే ఫలాన్ని ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. వారు అదే చేస్తూ ఉన్నారు. కదలలేని సమస్యలు వారి చుట్టూ వచ్చినప్పుడు, మెదలలేని సమస్యలు వారి చుట్టూ వచ్చినప్పుడు, ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు వారి చుట్టూ అలుముకున్నప్పుడు, వారికి ఇక విడుదల అనేటువంటిది అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, ఇక మమ్మల్ని ఎవరు కాపాడలేరు అన్నటువంటి పరిస్థితుల మధ్యలో, ఇక అంతా అయిపోయింది, మేము శత్రువుల చేతిలో చిక్కుబడ్డాం, ఇక మా ప్రాణం పోతుంది, మా జీవితాలు ఇంతటితో ముగించబడతాయి అన్నటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిలాగా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఆమేన్. అట్టి ఫలాలను దేవుడు నీలో ఎదురు చూస్తున్నాడు. మామూలుగా ఉన్నప్పుడు దేవుడు ఏదైనా మేలు చేస్తే, ఒక మంచి కారు ఇచ్చినా, ఒక మంచి ఇల్లు ఇచ్చినా, దేవుడు నీ జీవితంలో ఏది చేసినా దేవుడు చేసిన మేలును బట్టి బాగానే పాడతాం, బాగానే స్తుతిస్తాం, బాగానే మంచి కూటం పెట్టి 10 మందికి భోజనాలు కూడా అరేంజ్ చేస్తాం. కానీ దానికంటే కష్టములో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, బాధలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. పరిస్థితులన్నీ కూడా కఠినమై, జటిలమై, కదలలేని పరిస్థితులు నీకు వచ్చినప్పుడు ఆ సమయంలో దేవుని నువ్వు స్తుతించి ఆరాధించి పాడి కీర్తించగలగాలి. ఆమె అట్టి ఫలాలను దేవుడు నీలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే దీనికి అర్థం ఏమిటంటే ఇది అకాలంలో కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు స్తుతించి ఆరాధించాలి అనేటువంటి ఆ ఫలాన్ని వారు ఫలిస్తున్నారు. బాధలో ఉన్నప్పుడు మీరు పాడతారండి, కష్టంలో ఉన్నప్పుడు మీరు స్తుతిస్తారండి, బాధలో ఉన్నప్పుడు మీరు దేవుని గురించి గట్టిగా పాడి ఆయన నామాన్ని కీర్తించి ఘనపరచగలుగుతారండి? ఘనపరచలేరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బాధలో ఉన్నప్పుడు కూడా, కష్టంలో ఉన్నప్పుడు కూడా యథాప్రకారముగా మామూలుగా ఇప్పుడు మీరు ఆరాధనకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఏ రీతిగా స్తుతించి ఆయన సన్నిధిలో పాడి కీర్తించారో అదే విధంగా వారు బాధలో చేస్తూ ఉన్నారు. ఇది అకాలమైనటువంటి కాలం. ఆ అకాలంలో కూడా వారు ఫలిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఈ రోజున నీవు అట్టి విధముగా దేవుని నామాన్ని స్తుతించగలగాలి. ఆమేన్. అలా స్తుతించినప్పుడు ఏమైందో తెలుసా? చెరసాల యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోయాయట, భయంకరమైన భూకంపం కలిగిందట. అంత మాత్రమే కాదు, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపడెను. హల్లెలూయా. చూడండి, ఆ పరిస్థితుల్లో వారు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిస్తే, ఆ అకాలంలో దేవుని నామాన్ని వారు ఘనపరిస్తే, వారు చేసిన ఆ స్తుతి ఆరాధన మూలముగా 4 కార్యాలు అక్కడ జరిగాయి. హల్లెలూయా. భయంకరమైన భూకంపం వచ్చింది, పునాదులన్నీ కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేవా? వారు బయటపడడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయా లేవా? వాస్తవానికి వారు ఉన్న పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా గట్టిగా బిగించి, ఒక పక్క కాళ్ళకు బండ వేసి ఆ బండకు గట్టిగా వారి కాళ్ళని బిగించారు. అంత మాత్రమే కాదు, వారు పెట్టిన చెరసాల తలుపులు కూడా మూసి దానికి తాళం వేశారు.
అంత మాత్రమే కాదు, వారికి కావలి వారు ఉన్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ వారిని ఏ చెరసాలలోనికి తీసుకుని వెళ్ళి బంధించారో ఆ చెరసాలలో యొక్క దాని పునాదులతో సహా కదిలించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యను చూసి నువ్వు భయపడడం కంటే ఆ సమస్యలో కూడా, ఆ అకాలంలో కూడా దేవుని నామాన్ని నువ్వు స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే ఆ సమస్యను దేవుడు పునాదులతో సహా కదిలించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఏ పరిస్థితి అయినా సరే, ఎంత భయంకరమైనటువంటి సమస్య అయినా సరే, దానిని పునాదులతో సహా దేవుడు కదిలించి ఆ పరిస్థితుల్లో నీకు ద్వారాలన్నీ కూడా దేవుడు తెరచి నీకున్నటువంటి ఆ బంధకాలన్నిటిని కూడా తెంచివేసి అక్కడ నీకు దేవుడు ద్వారాలు తెరిచి మార్గాన్ని చూపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఆ అకాలములో నీవు దేవుని స్తుతించి ఆరాధన చేస్తే నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలముగా మారిపోతాయి. ఆమేన్. అలాగే గమనించండి, మరొక మాట ఏమిటంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకప్పు కిటికీలు యెరూషలేము తట్టు తెరచి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ శాసనం మీద సంతకం చేయబడింది. ఇక రాజుగారి విగ్రహానికి తప్ప, రాజుగారి దగ్గర తప్ప ఎవరిని సేవించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు అని చెప్పి అంతా కూడా శాసనం చేయబడింది, సంతకం చేయబడింది. ఇప్పుడు ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకొని కూడా యథాప్రకారంగా దేవుని సన్నిధిలో మోకరించాడు. యథాప్రకారముగా దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేశాడు. అంటే దానియేలుకున్నటువంటి అలవాటు ఏమిటంటే, తను ఏ కాలంలో ఉన్నా, అది అకాలమైన అనుకూలమైన కాలమైన, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానడం అనేటువంటిది తనకు అలవాటు లేదు. అకాలమే, చూడండి, అది కూడా అకాలమే. అది కూడా అతడు ప్రార్థించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితే. కానీ ఆ స్థితిలో కూడా అతను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ముమ్మారు ఎప్పుడు ఏ రీతిగా ప్రతిరోజు ఏ విధంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడో అదే విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది అకాలం కాదా? ఇది అతడు ప్రార్థించడానికి అననుకూలమైన సమయం కాదా? ఒక విధంగా చెప్పాలంటే దానియేలు కోసమే ఆ శాసనం మీద సంతకం చేయించారు. అవునా? దానియేలు కోసమే ఆ ప్రార్థన అనేటువంటిది చేయకుండా ఆపేయాలని చెప్పి అతని కోసం అక్కడ ఆ విధమైన సంతకం చేయించారు శత్రువులు. కానీ అతడు ఎంతటి శత్రువులు తన చుట్టూ అలుముకొని, ఎంతటి వారు ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని ఆలోచనలు ఎవరు పనినా అతడు తన ప్రార్థన వైఖరిని మానుకోలేదు. తన అననుకూల పరిస్థితులు అకాలంలో కూడా తను దేవుని సన్నిధికి ప్రార్థించడం, మోకరించడం అనేటువంటిది మానలేదు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఏ పరిస్థితులు ఎదురైనా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేటువంటిది మనం మానకూడదు. ఆమేన్, ఆమేన్. అలా నువ్వు అకాలంలో కూడా, కష్టకాలంలో కూడా, శ్రమలలో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఆటంకాల మధ్యలో కూడా దేవుని సన్నిధిలో యథాప్రకారంగా ప్రార్థించి చూడు. దేవుడు నీకున్న ఆ ఆటంకాలన్నిటినీ కూడా తొలగిస్తాడు. ఆమేన్. చివరికి దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేస్తే ఏమైంది? దానియేలును ఒక్క సింహమైన దగ్గరకు వచ్చి అలా తాకిందా? కనీసం తాకడం కూడా తాగలేదు. ఆ సింహాలు దూరంగా ఉన్నాయి. దానియేలు ఇక్కడుంటే సింహాలు అక్కడెక్కడో ఉండి మౌనంగా అట్లా కూర్చొని చూస్తూ ఉన్నాయి, ఏం చేయలేక. ఎందుకనో తెలుసా? దానియేలు అకాలములో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు గనక. హల్లెలూయా.
ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను మింగాలని చూసే సమస్యలు, నిన్ను ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చూసే శత్రువులు, నిన్ను పాడు చేయాలి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలని చూసేటువంటి శత్రువు యొక్క తంత్రాలన్నీ కూడా లయమైపోవాలి అంటే, వాటిని నువ్వు జయించగలగాలి అంటే అకాలములో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలగాలి. ఆమె దానియేలులాగా నువ్వు ప్రార్థించాలి. అలా ప్రార్థన చేస్తే దానియేలు జీవితంలో ఏ రీతిగానైతే దేవుడు అద్భుతం చేశాడో అదే అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో నా దేవుడు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరొక వాక్య భాగం చూస్తే ఆదికాండం 39:8 ఒక వాక్య భాగం ఉంది. అక్కడ మనకు యోసేపు అనేటువంటి భక్తుడు కనబడతాడు. యోసేపు కూడా దేవుని కొరకు అకాలములో నిలబడ్డాడు. ఏంటో తెలుసా? అతని జీవితంలో పరిశుద్ధత అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం గనుక. దేవునికి పరిశుద్ధత, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉంటే అది దేవుడు దాన్ని చూసి ఎంతో ఇష్టపడతాడు. అందుకనే దేవుడు ముందుగానే చెప్పాడు, పరిశుద్ధులగుటికే మీరు పిలువబడతిరి. ఇంకా మీరు పరిశుద్ధత ఎన్నటెన్నటికి ఆయనకు అనుకూలము, ఆయన మందిరానికి అనుకూలము అని చెప్పి వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధతను గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. పరిశుద్ధత లేకుండా మనం పరలోక రాజ్యాన్ని కూడా వెళ్ళలేం. ఎందుకంటే దేవునికి అన్నిటికంటే, నీ ప్రార్థన కంటే, నీ విశ్వాసం కంటే, నీ జీవితంలో అన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధత అనేటువంటి ఫలం. ఆ ఫలాన్ని కూడా దేవుడు నీలో వెతుకుతాడు. ఆ పరిశుద్ధత అనేటువంటిది నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే దేవుడు ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ఆయన దిగి వస్తాడు. పరిశుద్ధత ఉన్న దగ్గరల్లా ప్రభు ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో రేపటి దినాన నేను మీ దగ్గరకు వస్తాను, నేను వచ్చి మీ మధ్యలో సంచరిస్తాను. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? నేను రేపు వచ్చి మిమ్మల్ని మీ మధ్య సంచరించి ఆశీర్వదించాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో చూసే 4వ ఫలం ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి ఫలం. ఆ ఫలం ఎప్పుడు ఫలించాలో తెలుసా? అననుకూల పరిస్థితుల్లో కూడా, ఆటంకాల మధ్యలో కూడా, అకాలములో ఆ ఫలాన్ని నువ్వు ఫలించాలి. పరిశుద్ధత అంటే ఏమి నువ్వు అపవిత్రపరచబడడానికి ఏ అవకాశం లేదు, ఏవి ఎదురుగా లేవు, ఏమీ నీ ముందు లేవు, ఏవి నీ కళ్ళ ముందు లేవు, ఏవి కూడా నీకు అందుబాటులో లేవు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారు పరిశుద్ధంగా. పరిశుద్ధత అనేటువంటి ఫలం ఎప్పుడు కాపాడుకోవాలో తెలుసా? అదిగో పాపం అనేటువంటిది చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆ తరుణంలో యోసేపు పాపానికి దూరంగా పరిగెత్తాడు. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకని? అతనిలో ఉన్న పరిశుద్ధత అనేటువంటి ఫలం అనేటువంటిది పోకూడదు, పాడు కాకూడదు. ఆమేన్. కనుక ఆ ఫలం ఎప్పుడు ఫలిస్తున్నాడో తెలుసా? అకాలములో యోసేపు పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్నాడు. కానీ దావీదును చూస్తే దావీదు ఏం చేశాడో తెలుసా? అదే పాపం అదే విధంగా అతని కళ్ళ ముందు కనబడుతుంటే పాపానికి బానిసైపోయాడు, పాపానికి లోబడిపోయాడు, పరిశుద్ధతను పాడు చేసుకున్నవాడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనలో చూసేది ఏమిటో తెలుసా? అకాలములో కూడా నీవు ఇట్టి పరిస్థితుల్లో నిలబడగలగాలి. ఆమేన్, ఆమేన్. అకాలములో నీవు విశ్వాసము కలిగి ఉండాలి. అకాలములో నీవు దేవుని స్తుతించాలి. అకాలములో అన్ని ఆటంకాల మధ్యలో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అన్ని ఆటంకాల మధ్యలో నీ పరిశుద్ధత పాడు అయ్యేటువంటి ఆ పరిస్థితుల మధ్యలో నీవు పరిశుద్ధత అనే ఫలాన్ని కాపాడుకొనగలగాలి. ఈ ఫలాన్ని ఫలించాలి. ఇదే దేవుడు నీలో ఉండి ఎదురు చూసేది. ఈరోజున చాలామంది పరిశుద్ధత విషయంలో తమకు తాముగానే తమ జీవితాలను అపవిత్రపరుచుకుంటున్నారు. చూసేటువంటి వాటిని బట్టి, మాట్లాడే మాటలను బట్టి, కొన్ని భయంకరమైనటువంటి క్రియలను బట్టి వారి జీవితంలో అవకాశం వచ్చిందిగానే చెప్పి వాటిని సద్వినియోగం చేసుకోవడం దాన్ని బట్టి వారి జీవితంలో వారిగానే అపవిత్రులుగా మారిపోయి పవిత్రత అనే, పరిశుద్ధత అనే ఫలాన్ని
ఫలించలేని స్థితిలో దేవునికి అయిష్టులుగా మారిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏ విధముగా మీరున్నారు? ఏ విధమైన ఫలాలు ఫలిస్తున్నారు? ఏ స్థితిలో ఫలిస్తున్నారు? ఎప్పుడు ఫలిస్తున్నారు? అంతా బాగున్నప్పుడు కాదు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అంతా మంచిగా ఉన్నప్పుడు, కష్టం రానప్పుడు, పాపం ముందు లేనప్పుడు, అన్నీ సక్రమంగా జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరైనా సరే మంచిగానే ఉంటారు. కానీ భక్తిలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అకాలములో ఫలాలు, అకాలములో ఫలించేవారు, అకాలములో కూడా నీ జీవితంలో నీవు ఫలభరితంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యోబుని చూడండి, అన్నీ ఉన్నప్పుడు ఎలాగా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాడో ప్రార్థించాడో, అలాగే అంతా పోయినా కూడా తన భార్య వచ్చి అంటది, దూషించరాదా, అవమానించరాదా, దేవుని తిట్టి చావరాదా అని చెప్పి యోబునంటే యోబు అంటాడు, ఇదిగో మూర్ఖురాల్లాగా మాట్లాడు, మాకు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అంటే అక్కడ కూడా అంత పోయి అన్నీ కోల్పోయి అనాథగా మిగిలినట్లుగా, ఒక్కడిగా ఒంటరిగా భయంకరమైన కురుపులతో, వ్యాధితో, బాధతో, కష్టముతో, కన్నీళ్లతో, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అన్నీ కోల్పోయిన వాడు ఒకనాడు అన్నీ అనుభవించాడు. చూస్తే ఆ అధ్యాయం మొదట్లోనే రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? యోబు అనేటువంటి వ్యక్తిని గురించి ఏమని ఉంటుందంటే, ఊజు దేశములో ధనవంతుడు అనేటువంటి యోబు అనేటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. అంటే అతడు ఎంతటి ధనవంతుడు తెలుసా? దేశంలోనే గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఇప్పుడు దేశంలో అంతటి గొప్ప ధనవంతుడు దేశంలో ఉన్న దరిద్రులందరికంటే భయంకరమైన స్థితిలో దరిద్రుడిగా మారిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని అంత స్థితిలో ఉంచి ఒక్కసారిగా నిలువ నీడలేని వారిగా, కట్టుబట్టలేని వారిగా, ఒంట్లో ఆరోగ్యం లేని వారిగా దేవుడు చేస్తే మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఎలా ఉంటారు? దేవుని స్తుతించగలుగుతారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారా? దేవుని సన్నిధికి రాగలుగుతారా? దేవుని మందిరంలో మీరు నిలవగలుగుతారా? దేవుని మందిరంలోనికి వచ్చి ఎప్పటిలాగానే నలుగురితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో దేవుని స్తుతించగలుగుతారా? ప్రార్థించగలుగుతారా? దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతారా? దేవుని యందు ఇంకను నమ్మకం ఉంచి పరిశుద్ధంగా మీ జీవితాన్ని కాపాడుకోగలుగుతారా? మీ నోటి మాటను కాపాడుకోగలుగుతారా? అది అకాలమైనటువంటి సమయం, అది ఫలములు ఫలించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా యోబు దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు, దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో అట్టి ఫలములనే కోరుకుంటున్నాడు. ఆ అంజూరపు చెట్టును చూస్తే మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఆ అంజూరపు చెట్టును అందుకే యేసయ్య ముందుగానే చూపించాడు. చూడండి, ఇంకా ఆ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళి చదివితే ఏమని ఉంటుందో తెలుసా? ఆ అంజూరపు చెట్టట మరలా ఆయన తిరిగి అదే మార్గంలో కూడా వచ్చేటప్పుడు చూస్తే, ఇప్పుడు వెళ్ళారు, సాయంత్రం అటు నుంచి మరలా తిరిగి వస్తూ ఉన్నారు, మరలా అదే చెట్టు మీదుగా వారు వస్తూ ఉన్నారు. అప్పుడట శిష్యులందరూ ఆ చెట్టు వైపు చూశారట. చూస్తే ఒక్క ఆకు కూడా లేదు అక్కడ. చెట్టు ఎలా ఉందో తెలుసా? ఎండిపోయి ఉందట. ఎండిపోయిన స్థితిలో ఉంది. కారణం, దేవుడు వెతికినప్పుడు దానిలో ఫలములు లేకపోవడం వలన, దేవుడు వెతికినప్పుడు దానిలో కేవలం పచ్చదనం మాత్రమే కనబడడం ద్వారా ఆ ఫలములు లేని చెట్టును ఎవడైనా ఉంచుకుంటాడా? మీరు ఉంచుకుంటారా? మీరు పెంచుకుంటారా ఆ చెట్టుని? ఒక చెట్టు ఉందండి, ఒక ద్రాక్ష చెట్టు నాటారు, లేదా ఒక దానిమ్మ చెట్టు నాటారు. అది నాటిన తర్వాత 5 సంవత్సరాలు అయింది. చెట్టు అయితే బాగా పెద్దగా పెరిగింది, మహావృక్షం అయిపోయింది. కానీ చూస్తే దానికి పూత లేదు, పింద లేదు, కాయ లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ చెట్టుకి ఇంకా నీళ్లు పోస్తూ ఎరువేస్తూ ఇంకా 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 దాన్ని పెంచుతూనే ఉంటారా? చివరికి దాన్ని చూసినప్పుడు ఏం చేస్తారంటే, ఇది అనవసరం అని చెప్పి దాన్ని కొట్టి
పక్కన పడేస్తారు, పొయ్యిలో పడేస్తారు. అలాగే నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ పరిశుద్ధత అనేటువంటిది నీలో దేవుడు కోరుకున్నటువంటి ఇవన్నీ కూడా లేనప్పుడు, దేవుని స్తుతించి ఆరాధించే అనుభవం, ఈ ఫలములు అనేటువంటివి నీలో కనబడనప్పుడు నీ జీవితం ఎండిపోయినట్లుగా మారిపోతుంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, నా జీవితము మహా ఎండకు కాలిన అరణ్యంలో ఎండిపోయిందన్నయ్యా, ఎండిపోయినట్టు అయిపోయానయ్యా అని చెప్పి అంటాడు. కారణం భక్తిలో ఉండవలసినటువంటి ఈ ఫలాలు లేకపోవడమే. జీవితంలో ఈ ఫలాలు అనేటువంటివి నీవు ఫలించినంతకాలం ఎండిపోయిన చెట్టులాగా నువ్వు మారిపోతావు. అలా మారిపోతే ఎండిన చెట్టుని తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు? యేసయ్య ముందుగానే చెప్తాడు కదా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం లేకపోతే, దేవుని అమ్మని అననుకూల పరిస్థితుల్లో కూడా అకాలంలో కూడా స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ఆ ఫలములు నీలో కనబడకపోతే, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఇన్ని అపవిత్రపరిచేటువంటివి ఆటంకాలు నీకు ఎదురైనప్పుడే కూడా వాటన్నిటిని కూడా జయిస్తూ, వాటన్నిటిని కూడా నువ్వు వ్యతిరేకిస్తూ, వాటికి వ్యతిరేక దిశలో నువ్వు ప్రయాణం చేస్తూ అపవిత్రతకు దూరంగా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో విశ్వాసం అనేటువంటిది దేవుని మీద లేకుండా ఎప్పుడో లోకం మీద, మనుషుల మీద, నీ సొంత ఆలోచనల మీద, నీ మీద నువ్వే విశ్వాసం పెంచుకుంటే, నీ జీవితంలో ఇలా దేవుని యొక్క నామాన్ని గణపరచకుండా నిన్ను నువ్వే గణపరుచుకుంటూ లేక మనుషులను గణపరుస్తూ ఉంటే చివరికి నువ్వు ఎండిపోయిన చెట్టులాగా మారిపోతావు. అలా మారిపోయినప్పుడు భయంకరమైన అగ్నిగుండంలో, నరకములో, భయంకరమైన యాతన, వేదన అనేటువంటి స్థలములో నీవు వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి స్థితి మనకు కలగకుండా ఉండాలి అంటే భూమి మీద ఇంకా మనం బ్రతికుండగానే దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో మనం దేవుని కొరకు మంచి ఫలములు ఫలించుదుముగాక. అకాలములో కూడా, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా, ఆటంకాల మధ్యలో కూడా, శ్రమలలో కూడా, కష్టాలలో కూడా, కన్నీళ్ళ మధ్యలో కూడా, ఏమీ లేకుండా అంతా అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో కూడా, వ్యాధులో కూడా, బాధలో కూడా, కరువులో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని కొరకు ఆ అకాలమైన పరిస్థితిలో ఫలించే వారముగా ఉందుముగాక. అలా ఫలించగలిగితే ఆ ఫలములను గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ ఫలాలను చూసట ప్రభువు సంతోషపడతాడట, దేవుడు ఆనందపడతాడట. దేవుని ఆనందపరిచేటువంటి భక్తి జీవితాన్ని చేస్తున్నావా? దేవుని సంతోషపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అలా ఫలించగలిగితే ఇదిగో దేవుడు ఒక రోజున ఆ ఫలించినటువంటి అనుభవాలన్నింటినీ కూడా చూసి నిన్ను తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా యోగాలు కూర్చొని పెట్టుకుంటాడు. ఆమేన్. ఆ రాజ్యంలోనికి వెళితే ఇక నీ జీవితంలో ఇక్కడ ఉన్నంతకాలం అకాలమైనటువంటి పరిస్థితులు నిన్ను వెంటాడాయి. వేదన, నిందలు, అవమానాలు, రోగాలు, బాధలు, బలహీనతలు ఎన్నో నిన్ను వెంటాడాయి. కానీ అక్కడికి వెళితే ఇక్కడ నువ్వు ఫలించిన దాన్ని బట్టి అక్కడ ఇవన్నీ కూడా లేకుండా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, యుగయుగాలు దేవుని సన్నిధిలో నీకు నిత్య సమాధానాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అది సంపాదించుకొనగలగాలి అంటే, ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళగలగాలి అంటే ఇక్కడ నువ్వు అకాలములో కూడా ఫలించడం నేర్చుకొనగలగాలి. ఆమేన్. మరి ఎలా ఉన్నావు? ఎలా భక్తి చేస్తూ ఉన్నావు? మనుషులను చూసినప్పుడు, ఇతరులను చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆగలేక అనవసరంగా నోరు జారుతుంది, అనవసరంగా నోట్లోంచి మాటలు వదిలేస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినమందున లెక్క అప్పచెప్పాలి. దేవుని ఏదో అనుకుంటున్నావేమో, నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను, నేను మాట్లాడితే ఎవడైనా భయపడవలసిందే, ఎవడైనా తల వంచాల్సిందే, ఎవరైనా సరే తగ్గాల్సిందే, నేను నోరు తెరిస్తే ఎవరి జీవితాలైనా కూలిపోవలసిందే అని అనుకుంటున్నావేమో. ఈ రోజున నీ ద్వారా ఒకరి జీవితం నాశనం అయిపోతే, నీ నోటి మాటను బట్టి ఇతరులకు బాధ కలిగితే, ఇతరులకు కష్టం కలిగితే, ఇతరులకు నష్టం కలిగితే, ఇతరులకు ఇబ్బంది కలిగితే, ఇతరులకు వేదన కలిగితే నువ్వు సంబరపడుతున్నావేమో, సంతోషపడుతున్నావేమో. కానీ ఒక రోజున అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి నువ్వు లెక్కప్పు చెప్పాలి.
ఏదో క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి అనుకుంటున్నావేమో. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రతి క్షణం నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి క్షణం నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ విధానం, నీ వస్త్రధారణ అన్నిటిలో కూడా దేవుడిని వెతుకుతూనే ఉంటాడు. ఏ ఫలమైనా జారిపోతుందా, ఏ ఫలమైనా లేకుండా ఉందా, ఈమె జీవితంలో ఏదైనా తక్కువగా ఉందా అని చెప్పి ప్రతిదీ దేవుడు వెతుకుతూనే ఉంటాడు. ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీలో ఆ ఫలాలు ఫలించకపోతే, ఆ ఫలాలు కనబడకపోతే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రాబోతున్నారు. ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. మధ్యాకాశంలోనికి వచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన దూరముగా ఉన్నాడు. దూరముగా ఉన్న దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చి ఆయన నిన్ను చూస్తాడు. నీవు ఫలించిన స్థితిలో ఉన్నావా, నిన్ను రమ్మని పిలుస్తాడు. నువ్వు మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొనగలుగుతావు. కానీ ఇక్కడ నువ్వు ఫలించలేదనుకో, ఇక్కడ నువ్వు అకాలంలో కూడా ఫలించే చెట్టులాగా కనబడలేదనుకో, ఆయన వచ్చి పిలిచినప్పుడు నువ్వు పైకి ఎక్కలేని స్థితిలో ఉంటావు, పైకి వెళ్ళలేని స్థితిలో ఉంటావు. చివరికి ఎక్కడికి వెళ్తావు అంటే ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ స్థితి కలగక ముందే అకాలంలో ఫలించే చెట్టుగా మనం ఎందుకు ఉండకూడదు? ఎందుకు దేవుని కొరకు అన్నిటినీ కూడా, అవమానాలను కూడా నిర్లక్ష్య పెట్టాడండి ఆయన. దేవుని కొరకు, దేవుని ప్రజలమైన మన కొరకు యేసయ్య అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు. నిందలను ఆయన మీద ఉమ్ము వేస్తుంటే, శ్రమలలో కష్టాలు ఆయన కొడుతుంటే, గుద్దుతుంటే, ఇష్టం వచ్చినట్లుగా మనుషులు మాట్లాడుతుంటే అన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టాడట ఆయన. మరి ఈ రోజున నువ్వెందుకు నిర్లక్ష్య పెట్టలేదు? మరి దేవుని నమ్ముకునే వ్యక్తివేగా, దేవుని సన్నిధికి వస్తున్న వ్యక్తివేగా, దేవునిని ఆరాధిస్తున్న వ్యక్తివేగా, నేను కూడా క్రైస్తవుడని చెప్పుకుంటున్న వ్యక్తివేగా, నేను కూడా దేవుని బిడ్డనని చెప్పుకుంటున్న వ్యక్తివేగా, నేను కూడా బాప్తీసం తీసుకున్నాను అని చెప్పుకుంటున్నావుగా. మరి ఇన్ని చెప్పుకుంటూ మరి యేసులాగా నువ్వెందుకు జీవించడం లేదు? యేసును పోలి నువ్వెందుకు నడవడం లేదు? యేసు వలె నువ్వెందుకు శ్రమలలో, కష్టాలలో కూడా, అవమానాల్లో కూడా, నిందల్లో కూడా, అననుకూల పరిస్థితులు, అకాలంలో కూడా దేవుని కొరకు ఫలించేటువంటి ఒక చెట్టులాగా నువ్వెందుకు కనబడడం లేదు? ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇంకా సమయం ఉండగానే నీ నోటి మాట, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం, నీ భక్తినంతటిని కూడా నువ్వు సరిచేసుకొని దేవుని కొరకు నిక్కచ్చిగా, నిలకడగా భక్తిని కొనసాగించగలిగితే ఒక రోజున దేవుడు నిన్ను చూసి సంతోషించబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఒకటి, నీకు ఎదురైన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. నీకు ఎదురైనటువంటి ఆటంకాలన్నింటిలోంచి నీకు విడుదల కలుగుతుంది. దేవుడు నీ ద్వారా అద్భుతములను జరిగిస్తాడు. నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద నీ ద్వారా కార్యాలు మాత్రమే కాదు, రేపటి రోజున పరలోక రాజ్యంలో ప్రభువుతో యుగయుగాలు ఉండి అట్టి కృపను కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అట్టి భాగ్యము మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అలాగే దేవుని సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు కోరుకునేది ఒకటే, అకాలంలో మనం ఫలించాలని. కష్టాలలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో ఎన్నో భయంకరమైనటువంటి వ్యతిరేకతలు మనకి ఎదురవుతున్నప్పుడు అప్పుడు కూడా మనం విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడాలని, దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాలని, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో దేవుడు మనలో కోరుకునేది ఒకటే, నీకు ఎదురయ్యేటువంటి కష్టాలలో, నీకు ఎదురైన ఆ బంధకాల మధ్యలో, నిన్ను చుట్టుముట్టినటువంటి ఆ సంఖ్యల మధ్యలో, నిన్ను చుట్టుముట్టిన ఆ సమస్యల మధ్యలో కూడా నీవు ఆయన స్తుతించి ఆరాధించే ఆ ఫలాన్ని నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో దేవుడు నీలో కోరుకునేది ఏమిటంటే, ఇదిగో పరిస్థితులన్నీ కూడా అడ్డదిడ్డంగా, వ్యతిరేకముగా, నీకు విరుద్ధంగా మారిపోయాయా? కానీ ఆ సమయంలో కూడా దానియేలులాగా నువ్వు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో పాపం నీ వాకిట, నీ ఎదుట పాపం అనేటువంటిది పొంచి ఉందా? దాన్ని చూసి నువ్వు పారిపోవాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని నువ్వు ఆ పరిస్థితుల్లో కాపాడుకొనగలగాలి. ఇదిగో దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దెనగోలో చూస్తే, ఇదిగో అయ్యా మాకు రాజుగారు తినే ఆహారం వద్దు, మాకు ఈ యొక్క ద్రాక్షరసం వద్దు, మాకు ఈ భోజన పదార్థాలు వద్దు,
మా భక్తిని, మా పరిశుద్ధతను మేము కాపాడుకోనాలి. మా దేవుడు వీటన్నిటిని కూడా మేము భుజిస్తే మేము అపవిత్రపరచబడతాం, మా దేవుడు మమ్మల్ని అంగీకరించడు, కనుక మా పరిశుద్ధత అనే ఫలాన్ని మేము పాడు చేసుకోవడము అని చెప్పి వారికి తీర్మానం కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకున్నారుగా. ఈరోజు నువ్వెందుకని నీ పరిశుద్ధతను చేజేతులారా పాడు చేసుకుంటావు? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా, అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఇక నేను పాపం చేయడానికి ఏమాత్రము కూడా ఆటంకాలు లేవు కదా, ఎవడు అడ్డు చెప్పేవారు లేరు కదా, ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్లుగా పాపానికి ఒడిగడుతున్నావా? పాపానికి నువ్వు పరుగులు తీస్తున్నావా? లోకం వైపు వెళ్తున్నావా? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడమ్మా. నీలో ఒక ఫలమన కనబడకపోతే, ఆ ఫలాలు నువ్వు ఫలించలేకపోతే, పచ్చగా నువ్వు పైకి పచ్చగా కనబడుతూ అందంగా కనబడుతూ ఉంటే దేవుడు నీ పచ్చదనాన్ని కోరుకోవటం లేదు. దేవుడు నీలో వెతుకుతున్నాడు, నీలో ఫలాలు ఉండాలని, నీలో ఫలాలు చూడాలని, నీ ఫలాలు ఆయన తిని తృప్తిపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి బాధ పెడతావు? ఇంకా ఎంతకాలం ఆటంకాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతావు? ఇంకా ఎంతకాలం పరిశుద్ధతను పాడు చేసుకుంటూ పవిత్రతను కాపాడుకొనకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవమానకరంగా జీవిస్తావు? దేవుడు నీ దగ్గరకు రావాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నీ కుటుంబంలోనికి దిగి వచ్చి సంచరించాలి అంటే, నీ పరిస్థితులన్నీ మారిపోవాలి అంటే, నీ దారిద్ర్యం తొలగిపోవాలి అంటే, దేవుడు ఇశ్రాయేలును ఏ రీతిగా పరిశుద్ధులుగా మీరు రేపటికి రేపు మీరందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్పాడు, అలాగే నిన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభా నీ దాసుని నన్ను నిలబెట్టుకొని నీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, అన్నీ బాగున్నప్పుడు మేము ఫలించడం కాదు, అకాలములో పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, పరిస్థితులు ఎంతో భయంకరంగా మమ్మల్ని బాధిస్తున్నప్పుడు, మమ్మల్ని ఎంతగానో తండ్రి ఆధ్యాత్మికంగా కూడా మేము దిగజారిపోవలసిన పరిస్థితులు మాకు ఏర్పడినప్పుడు, మేము నీకు దూరం అయ్యేటువంటి పరిస్థితులు, మమ్మల్ని దూరం చేసేటువంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు, మేము నీకు దగ్గరగానే ఉండి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ, నీ మీద విశ్వాసం ఉంచుతూ, నీ వాక్యం మీద, నీ వాగ్దానముల మీద మేము ఎల్లప్పుడూ గురి నిలిపిన వారమై తండ్రి, ఆ కాలంలో కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆ కాలంలో కూడా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ మా జీవితంలో మేము అడుగులు వేసే కృపను మీరు దయచేయండి అయ్యా. మీరు మమ్మల్ని వెతుకుతున్నప్పుడు, మీరు వెతికే ఆ సమయంలో, మీరు అక్కడ సమయంలో ఒక్క ఫలము కూడా ఫలించలేని పరిస్థితులు మేము ఉంటే, విడవబడిన స్థితిలో ఎండిపోయిన చెట్టులాగా చివరికి కాలిపోయే పరిస్థితిలో, అగ్నిలో వేయబడినటువంటి ప్రభా స్థితిలో మేము ఉంటే, అది భయంకరము కదా నాయన. దేవా, ఆ స్థితి మా అందరికీ ఎవరికి కలగనివద్దు నాయన. అట్టి స్థితిలోనికి మమ్మల్ని ఎవరిని వెళ్ళనివద్దు నాయన. నీవు చూసినప్పుడు ఫలాలు మాలో కనబడాలయ్యా. నీ రాకడలో మేము ఎత్తబడాలి నాయన. నీ రాజ్యంలో ప్రతి వారు చేర్చబడాలి నాయన. అందుకొరకై పరిశుద్ధతను కాపాడుకునే కృప దయచేయండి, వ్యక్తిత్వాన్ని కాపాడుకునే కృప దయచేయండి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునే కృప దయచేయండి, నిన్ను స్తుతించే కృప దయచేయండి అయ్యా, నిన్ను ఆరాధించే కృప దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ విశ్వాసముతో నీ మీదనే ఆధారపడే కృప బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. అట్టి తీర్మానముతో ప్రభువా ప్రతి వారు భక్తిలో ముందుకు సాగే కృప దయచేయండి. ఇది నన్ను చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవరెవరు ఏ విధమైన కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నా అట్టి వాటన్నిటిని చూసి భయపడక విశ్వాసముతో ప్రార్థన కలిగి ప్రభా అయా స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ సన్నిధిలో ప్రభా నీకు తండ్రి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ వాటన్నిటిని కూడా జయించి ముందుకు సాగునట్లుగా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి వారి పరిస్థితుల మధ్యలోనికి దిగి వచ్చి వారి యొక్క సమస్యలన్నింటినీ పునాదులతో సహా మీరు పెకిలించి వేసి నూతనమైన ద్వారాలు బిడ్డల కొరకు తెరిచి ఆధ్యాత్మికముగా, శారీరకముగా అన్ని విధాలుగా ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత, సన్నిధి, సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన కృప సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్.